ఇది చూడు బలు, నాకు చెట్ల మధ్యలో దొరికింది. ఇది చాలా అందంగా ఉంది కదూ. దీన్ని మనుషులు వాడుతూ ఉంటారు. చాలా బాగుంది. పక్క గ్రామంలో ఉన్న మనుషులదై ఉంటుంది. మౌగ్లీ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దీన్ని నేను ఎగిరేయాలనుకుంటున్నాను. ఇది నిజంగానే పక్షిలాగే ఎగురుతుంది. ఇది అత్యద్భుతం. మనం ఖాళీగా ఉన్న ప్రదేశంలో దీంతో ఆడుకుందాం పద డౌజీ. మరీ ఎక్కువ దూరం వెళ్ళకు, అర్థమైందా మౌగ్లీ? అలాగే. ఏంటి ఇలా అయ్యింది? ఎంత ధైర్యం ఉంటే నన్నే అడ్డుకుంటావు? నేను నీ అంత చూస్తాను. కాపాడండి. తను రిక్కీ కదూ? కంగారు పడుకు రిక్కీ, నేను నిన్ను కాపాడుతాను. ఎంత పని చేశాను నేను. తనని వదిలేకుండా ఉండాల్సింది. నన్ను కాపాడవు. నాకు చాలా భయం వేస్తోంది. ఇక్కడి నుంచి కాపాడు. నిజంగానా? నీకు ఎగరటం నచ్చలేదా? ఇప్పుడు నన్నే అడక్కు, కిందకి దించే చాలు. వస్తున్నాను వస్తున్నాను. గద్దొచ్చిందేంటి? నేను ఎలాగైనా తనని గద్ద నుంచి కాపాడాలి. చాలు ఆపు. ఇక నువ్వు లాగద్దు. మౌగ్లీ నన్ను కాపాడతాడులే, వదిలే. త్వరగా రా. అంతే, ఇంకాస్త దూరం. నేను నీకు సహాయం చేస్తానులే మౌగ్లీ. కిందకి వెళ్ళకు, మాకు నీ సహాయం అవసరం. నువ్వు ఓడిపోయావు జకాలా. అరే, ఈసారి నువ్వు ఓడిపోయావు మౌగ్లీ. మౌగ్లీ అసలు ఏం చేస్తున్నాడు? నేను వెళ్ళి చూసొస్తానులే, త్వరగానే వచ్చేస్తాలే. నీకు ఆకలిస్తుందా? ఇవి తీసుకో. మొత్తం నువ్వే తినేసేయ్. నాకు మామిడి పళ్ళన్నా నచ్చవు, నువ్వు కూడా నాకు అసలు నచ్చవు మౌగ్లీ. ఏంటి రుచి బాగుందా? తేనెటీగలున్న కండ వైపు వెళ్తున్నాడు. డౌజీ,
నువ్వు రిక్కీ దగ్గరికి వెళ్ళు. తనని ఎలాగైనా ఆ కొండపైన దూకేయమని నువ్వు చెప్పాలి. అలాగే నేను చూసుకుంటాలే. నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి, లేకపోతే ఆ తేనెటీగలు బయటికి వచ్చేస్తాయి. నేను ఎలుకలాగా నిశ్శబ్దంగా ఉంటాను. రికీ, నీకు అక్కడ పెద్ద రాయి కనపడుతుందా? దానిపైకి దూకమని మౌగ్లీ చెప్పాడు. ఏమిటి దూకాలా? నా వల్ల కాదు. ఏదో చెప్పడం మర్చిపోయాను. నువ్వు అక్కడ నిశ్శబ్దంగా ఉండు, లేకపోతే తేనెటీగలు కుట్టేస్తాయి. తేనెటీగలా? వామ్మో! నువ్వు అలాగే ఎగురుదాం అనుకుంటున్నావా? లేదు లేదు, నేను ఎలాగో అలా దూకేస్తానులే. నేను నేర్పుతానులే. నేను ఎగరటంలో ఆరితేరిందాన్ని. ఎడమవైపుకి. కాదు కాదు, అలా ఎగరకూడదు. ఇప్పుడు కిందకి. నువ్వు అసలు బాగా ఎగరడం లేదు. ఉండి నేను నేర్పిస్తా. అప్పుడే దూకమని నేను చెప్పలేదు కదా. కంగారు పడకు రిక్కీ, మనం దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు దూకు. నేను బాగానే చేస్తున్నా. హో, మొత్తానికి ఒక పని అయింది. కిందకి చూడకుండా ఉంటే మంచిది. ఆశ్చర్యంగా ఉంది. నేనేదైనా తప్పు చేశానేమో అనిపిస్తోంది. రిక్కీ అక్కడ దాక్కొనున్నాడు. బయటకు వస్తే ఆ గ్రద్ద ఏమైనా హాని చేస్తుందేమో. ఇలాగే తిరుగుతూ ఉండు, నీకు అలసట వచ్చేస్తుంది. నేను ఆ గద్దల్ని ఇక్కడి నుంచి పంపించాలంటే తేనెటీగల్ని బయటికి రప్పించక తప్పదు. నాకు ఆలోచన తట్టింది డౌజీ. నాకు నువ్వు సహాయం చేయగలవా? కృతజ్ఞతలు డౌజీ. చూడు డౌజీ, నేను రిక్కీ దగ్గరికి వెళ్తాను. సైగ చేశాక నీ వల్ల అయినంత గట్టిగా శబ్దం చేయాలి. అర్థమైందా? అలా చేస్తే తేనెటీగలు బయటకు వస్తాయి. సరిగ్గా చెప్పావు. గుర్తుంచుకో, నేను సైగ చేసిన తర్వాతే అరు. ఏం చేస్తున్నావు? కానీ అదర కొట్టావు డౌజీ. గద్ద దగ్గరికి వెళ్ళు డౌజీ. గద్ద దగ్గరికి త్వరగా వెళ్ళు. ఇంటికి ఎంత దగ్గరగా? అవును అవును. ఏయ్, అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వే కంగారు పడుకు రిక్కీ. మనం ఇప్పుడు నీళ్ళలోకి దూకబోతున్నాం. నేనేమైనా సహాయం చేయనా? పర్వాలేదు, నేను బాగానే చేస్తాను. వద్దు, నువ్వే సహాయం చేయదు రోజు. కృతజ్ఞతలు మౌగ్లీ. అప్పుడు పెద్ద గెద్ద ఒకటి వచ్చింది. దాన్ని నేను ధైర్యంతో ఎదుర్కొన్నాను. చూడు రిక్కీ,
నువ్వు మాతో పాటు వచ్చి గాలిపటం ఎగరేస్తావా? వద్దు. అసలు ఇంతకీ తనకి ఏమైంది? అలా అడక్కు, త్వరగా వచ్చేస్తాంలే బలు.